అన్నయ్య చెప్పన్నయ్యా. ఎక్కడున్నావు ప్రియంవద? బయటున్నానన్నయ్య. సరే, నార్సింగ్లో మన సైట్ ఉంది కదా, ఒకసారి అక్కడికి వెళ్ళిరా. ఇప్పుడు అక్కడేం పనన్నయ్యా? పనే లేదమ్మా, ఊరికే ఒకసారి వెళ్ళి ఎలా ఉంది, అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసుకునిరా. మనం ఎవరిని పెట్టామో వాళ్లే ఉంటారన్నయ్య. దానికోసం ప్రత్యేకించి మళ్ళీ వెళ్ళడం ఎందుకు? పోనీ కావాలంటే ఫోన్ చేద్దాం. ప్రియంవద, నేను ఊరికే ఏది చెప్పను కదా, చెప్పింది చెయ్యి. అసలు ఎలా కనిపిస్తున్నాను వీళ్ళ కంటికి? నేనేమన్నా పని మనిషినా, అసిస్టెంట్నా? అక్కడికి వెళ్ళు, అది చెయ్యి ఇది చెయ్యని ఆర్డర్ వేస్తున్నారు. అయినా ఇంకెంతకాలంలే, ఆస్తి నా చేతికొచ్చేంత వరకే. అంతవరకు తప్పదు. అవును, అక్కడ ఎవరుంటున్నారో అన్నయ్యకి తెలుసు కదా, మళ్ళీ ఎవరున్నారో తెలుసుకోమంటున్నాడేంటి? ఒకసారి వెళ్ళి చూద్దాం విషయమేంటో. తాళం చెవి ఒకటి తీసుకెళ్ళవే, ఎప్పుడన్నా అవసరం ఉంటుందంటే తీసుకెళ్లదు. మళ్ళీ వచ్చేసరికి ఇంటికి తాళం వేస్తుంటే గోల చేస్తుంది. అంతా దీనిష్టమే. చెప్పిన మాట ఒక్కటి కూడా విందు. ఎప్పుడు మారుతుందో ఏంటో. మనోదనా, ఏం వదినా? నీ దగ్గరికి వస్తున్నా వదినా. నువ్వే ఎదురయ్యావు. ఏం వదినా? నేనలా బజార్ వరకు వెళ్ళొస్తాను. ఈలోగా శ్రావణం వస్తే తాళాలు ఇవ్వదునా. అలాగే వదినా. అలాగే పొయ్యి మీద బియ్యము కూరలు కడిగి పెట్టాను, వస్తే స్టవ్ వెలిగించమని చెప్పు. అలాగే. అరే ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? కాలు బాలేనప్పుడు కదలకుండా కూర్చోవాలి కదా, మీకెందుకు ఈ పనులన్నీ? రెండు రోజులు నీళ్లు పోయిపోయేసరికి మొక్కలన్నీ ఎలా ఎండిపోయాయో చూడు టైలర్. నా కోసం కష్టపడి మొక్కలు నాటావు, నీళ్లు పోసి బతికించాలి కదా. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, మీకెందుకు? ఇలా ఇవ్వండి. పూర్తిగా తగ్గేంత వరకు కదలకుండా కూర్చోండి. ఈ నాని ఎక్కడున్నాడో తెలుసుకుందామంటే అన్నయ్య మధ్యలో ఈ పనికి అప్పగించాడు. నన్ను ఇష్టానికి తిప్పిస్తున్నారు కదా. ఆస్తి మొత్తం చేతికి రాని ఇదే సైట్లో మొగుడు పెళ్ళాలని వాచ్మెన్లుగా పెట్టిస్తా. మొక్కలకు పోసే నీళ్ల కంటే ఒంటి మీద పోసుకునే నీళ్లే ఎక్కువ. ఇక్కడ ఎవరున్నారో చూడమని చెప్పి పంపించాడేంటి? అంతకు ముందు వాళ్ళు లేరా? నాని, వీళ్ళు ఇక్కడెందుకున్నారు? అన్నయ్య వీళ్ళ కోసమే నన్ను పంపించాడా? అంటే అన్నయ్యకి వీళ్ళు ఇక్కడ ఉన్న సంగతి తెలుసా? తెలిస్తే అన్నయ్య వదిల్లో నాని కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కదా. ఒకవేళ వీళ్ళు ఇక్కడే ఉండొచ్చేమోనన్న అనుమానం వచ్చుంటుందా?
క్లారిఫికేషన్ కోసం నన్ను పంపించాడా? అనవసరంగా విసుక్కున్నాను గాని నేను రావడమే మంచిదైంది. అదే అన్నయ్య వచ్చుంటే వీళ్ళని దూరంగా ఉంచాలన్న ప్రయత్నం మొత్తం వేస్ట్ అయిపోయి ఉండేది. చాలే టైలర్, నీళ్లే కదా, ఆరిపోతుందిలే. సరే రండి కూర్చుందరు గాని. అయినా వీళ్ళు ఇక్కడికెలా వచ్చారు? ఈ ఆస్తి వాళ్ళదే అని నానికి తెలియదు కదా. ఒకవేళ దానికి తెలిసి కావాలనే తెచ్చిందా? దానికి మాత్రం ఎలా తెలుస్తుంది? అటు అన్నని ఇటు తమ్ముణ్ణి ఒకేసారి హ్యాండిల్ చేస్తుంది. ఆ మాత్రం తెలుసుకోలేదా? అంతా తెలుసుకునే నాటకాలాడుతుంది. నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య, నాని, టైలర్, మా అత్తయ్య వచ్చింది. ఇక్కడికి వచ్చిందేంటి? ఏయ్, ఇక్కడికొచ్చావేంటే? జ్యూస్ తీసుకురమ్మన్నారమ్మా. ఎవరు తెమ్మన్నారా నిన్ను? ఎవరికోసం తెచ్చావు? అయినా పూజ జరుగుతుంటే ఇప్పుడెవరు తాగుతారో? పో. అలా చూస్తావేంటి? సత్యనారాయణ వ్రత ప్రసాదంలో ఎవరైనా ఉల్లిపాయలు వేస్తారా? ఏమండి అది ఏంటి, ప్రసాదంలో ఉల్లిపాయలు కూడా వేస్తారని బుకాయిస్తావా? అత్తయ్య, అక్కడే ఆగిపోయావేంటి? రా. ఏమండి జాగ్రత్త అండి. నాని, కాలు బాగలేదు, కుదురుగా ఉండమని చెప్పాను కదా, ఎందుకంత తొందర? ఆహా, ఏం ప్రేమ ఒలకబోస్తున్నావే. ఇంత ప్రేమ చూపిస్తే ఇంకేం అనుమానం వస్తుంది? వీడన్ననే కాదు, ఇంకో 10 మందిని మేనేజ్ చేసినా అనుమానం రాదు. అబ్బా, ఏం కాలేదులే టైలర్. అత్తయ్య, మీ ఆవిడేదని హాస్పిటల్లో నన్ను అడిగావు కదా, ఇదిగో తనే టైలర్, ధరణి. నాకేమన్నా అయితే అస్సలు తట్టుకోలేదు. చూడు ఎంత బాధపడుతుందో, కళ్ళలో నుంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇంత బాగా యాక్టింగ్ చేస్తుంటే ఆ మాత్రం నీళ్లు రాకుండా ఎలా ఉంటాయిలేరా? ఆ మాత్రం బాధ ఉండదేంట్రా మరి? అయినా ఎందుకు చెప్పిన మాట వినట్లేదు? వద్దంటే ఆటో డ్రైవింగ్ చేసావు, ఇప్పుడన్నా కుదురుగా ఉంటావంటే అటు ఇటు పరిగెడుతున్నావు. మా నాని ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, ఎలా చూసుకుంటుందో ఏంటో అని కంగారు పడిపోయానమ్మా. కానీ నువ్వు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. నన్ను టైలర్ చాలా బాగా చూసుకుంటుంది అత్తయ్య, ఏ పని చేయనివ్వదు. అమ్మలాగే నాకు నచ్చినవన్నీ వండి పెడుతుంది. మీ అమ్మకి నీ భార్యకి పోలిక పెట్టదులేరా? నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా అని ఎలా పోతే పోనీ అని వదిలేసింది మీ అమ్మ. కానీ నీ భార్య చూడు, నీకు యాక్సిడెంట్ జరిగి నువ్వు హాస్పిటల్లో పడితే ఎన్నో పాటలు పడి నిన్ను కాపాడుకుంది. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకుంటోంది. నీ భార్యని మీ అమ్మతో పోల్చొద్దు. అందుకే ఆ రోజు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తానన్నా నీ భార్యతోనే ఉండమని పంపించాను. అవును, మీరు ఇక్కడికిలా వచ్చారు? ఓ అదా, ఆ రోజు శివుడితో కలిసి గోడ మీద పెయింటింగ్ వేశా కదా, ఆ శివుడే తీసుకొచ్చాడు అత్తయ్య. వాళ్ళు ఎవరిదో ఈ సైట్ ఇక్కడే ఉంటున్నారు. మాకెక్కడా ఉండడానికి చోటు లేదంటే ఇదిగో మమ్మల్ని కూడా ఈ పక్క రూమ్లోనే ఉండమన్నారు.
ఎవరిదో సైట్ ఏంట్రా పిచ్చోడా? ఇది మీదే అంటే అనుకోకుండా వచ్చారే గాని ఇదేదో ప్లాన్ చేసి తేలేదన్నమాట. వచ్చినప్పుడు అంతా చెత్త చెత్తగా ఉండేది అత్త. ఇదిగో టైలరే మొత్తం క్లీన్ చేసింది. ఇక్కడ ఉండడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఈ మొక్కలన్నీ తనే నాటింది, మంచిగా డెకరేట్ చేసింది. ఇప్పుడైతే ఇక్కడి నుంచి రావాలనిపించట్లేదు. మీ ఆవిడ చాలా తెలివైందిరా. ఎవరిని ఎలా మాయ చేయాలో బాగా తెలుసు. అదేనమ్మా, పిచ్చి పిచ్చిగా ఉండే చోటుని ఇంత బాగా చేసావంటే మాయ చేసినట్టే కదా. ఈవిడేంటి మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మాటల్లో మాత్రం ఏదో తేడా ఉంది. ఇక్కడ మాకే బాధ లేదత్త. శివుడు, హంస చాలా మంచివాళ్ళు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ లేరు, ఉంటే పరిచయం చేసి ఉండేవాడిని. మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాలేరా? అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావా ఏంటి? భోన్ చేసి వెళ్లాల్సిందే. టైలర్, అత్త కూడా వంట చేయి. అలాగే, మీరు కూర్చోండి. లేదు లేదు, మీరే కూర్చోండి. ఈ రోజు నా చేతులతో నేనే వంట చేసి పెడతాను. ఆహా, మీరెందుకండి, నేను చేస్తాను. వీడికి నా చేత్తో అన్నం పెట్టి ఎన్ని రోజులైందో, అదో తృప్తమ్మా. ఈ రోజుకు నన్ను వండని. స్టవ్ ఎక్కడుందమ్మా? రండి. నా మీద నమ్మకం కలిగి నా మాట వినాలంటే ఈ మాత్రం పాటలు తప్పవు కదా. ధరణి, ఎలా ఉన్నావమ్మా? ఈ పుట్టింట్లో నీకెప్పుడూ ప్రశాంతత లేదు. పోనీ గొప్పింటి అబ్బాయిని చేసుకున్నావు, అక్కడైనా ఆనందంగా ఉంటావనుకుంటే అసలు నీ అత్తారింటికే వెళ్ళలేదు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు తల్లి? అబ్బబ్బబ్బబ్బా, వాసనకి కడుపు నిండిపోతుంది అత్త. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. ముందు నువ్వు కూర్చోమ్మా. ఇద్దరికీ నా చేతులతో వండి పెడతానని చెప్పా కదా. కూర్చోమ్మా, కూర్చోమ్మా. తీసుకో. ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? కానీ ఇలాంటి జంటని విడదీయాలని చూస్తున్నారు మా అన్నయ్య వదిన. అంటే పిల్లలు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏ తల్లిదండ్రులకైనా కోపంగా ఉంటుంది కదండి. అవునత్త, టైలర్ వాళ్ళ నానైతే టైలర్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. అలా గెంటేసినా పర్వాలేదురా. కష్టమో నష్టమో మీ బతుకులు మీరు బతుకుతారు. కానీ మీ ఇద్దరిని విడదీయాలనుకోవడం తప్పు కాదా? పాపం, ఆవిడ్ని చూస్తే చాలా మంచివారిలా అనిపిస్తున్నారు. మరి ఈవిడేంటి ఇంత చెడుగా చెప్తుంది? ఇంకా ఈవిడే గొడవలు పెట్టే రకం. ఆ రోజు సత్యనారాయణ వ్రతంలో చూశాను కదా. ముందు ఈవిడ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి నేను ఎంత చెప్పానో తెలుసా? వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వాడు సంతోషం గురించి ఆలోచించండి అని.
ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. పైగా చెప్పినందుకు నా మీద కోపం. ఇప్పటికీ మీరెక్కడ కనిపిస్తారా, మిమ్మల్ని ఎలా విడదీయాలా అని ఆలోచిస్తున్నారు. అందుకే మేము ఇంటికి వెళ్ళట్లేదు కదా అత్త. ఇంటికి వెళ్ళకపోవడం మాత్రమే కాదు, అసలు వాళ్ళ కంట పడకుండా జాగ్రత్త పడండి. అదేంటండి, ఆవిడ చాలా మంచివారు కదా. మంచిదా? నీకెలా తెలుసు? అంటే ఇంటికొచ్చినప్పుడు చూశాను కదా. పొరపాటున నోరు జారి అడ్డంగా దొరికిపోయింది. ఇంటికొచ్చావా? నువ్వెప్పుడు మా ఇంటికొచ్చావు? ఎప్పుడు మా వదిన్ని చూసావు? ఆ, ఆ, అదే వ్రతం జరిగేటప్పుడు వంట చేయడానికి వచ్చాను కదా, అప్పుడు చూశాను. తప్పించుకుంది. విక్రమ్కి కాబోయే పెళ్ళంగా వేదవతి ఇంటికి తెచ్చింది కదా, అది చెప్పలేక బుక్ అవుతుందేమో అనుకున్నా. తప్పించుకుంది. ఆలోచిస్తున్నావేంటత్త? అప్పుడు ధరణి వంట చేయడానికి వచ్చింది కదా. ఆ వచ్చిందిరా. ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. మా వదిన మంచిదే, మంచిగా మాట్లాడుతుంది, అందరితో మంచిగా ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం కాదు. మీరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని విడదీసేస్తుంది. పని మనిషి ఫోన్ చేస్తుందేంటి? మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో, చెప్పవే. ఎక్కడున్నారమ్మగారు? నేనెక్కడుంటే నీకెందుకే? మూసుకొని ముందు విషయం చెప్పు. ఏం లేదమ్మగారు, మన విక్రమ్ బాబు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు ఇంటికొస్తుందంట. విక్రమ్ చేసుకోబోయే అమ్మాయి ఇంటికొస్తుందా? అంటే ఇదే కదా. ఇది ఇక్కడుంటే అక్కడికెలా వస్తుంది? ఏమండి, మీ అత్తయ్య గారు బయటికి వెళ్ళారు. నేను అలా బొటిక్ షాప్ వరకు వెళ్ళొస్తాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే టైలర్. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి విక్రమ్తో కలిసి మళ్ళీ ఇంటికి వెళ్తుందన్నమాట. ఏం మేనేజ్ చేస్తున్నావే? ఇప్పుడు నేను అక్కడే ఉంటా కదా, నా దగ్గర ఎలా మేనేజ్ చేస్తుందో చూస్తాను. రావే. సరే నాని, మరి నేను బయలుదేరుతాను. అప్పుడేనా? టైలర్ కూడా బయటికి వెళ్తుంది అత్తయ్య. వచ్చే వరకు నువ్వు ఉండొచ్చు కదా, బోరు కొడుతుంది. అదెక్కడికి వెళ్తుందో ఎందుకు వెళ్తుందో నాకు తెలుసురా. దాని బాగోతం తేల్చడానికి వెళ్తున్నాను. లేదు నాని, కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. మళ్ళీ వస్తాను కదా. ఒక్క నిమిషం. ఇదిగో, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. నీకెప్పుడు బోర్ కొడితే అప్పుడు ఫోన్ చేయి. థ్యాంక్స్ అత్త. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. జాగ్రత్తమ్మా. అక్కడ ఇక్కడ మేనేజ్ చేయడం అంటే కష్టం మరి. అదేనమ్మా, ఎక్కడికో పనికి వెళ్తున్నానన్నావు కదా, అక్కడ పనిని ఇంట్లో నానిని మేనేజ్ చేయడం కష్టం అంటున్నా. జాగ్రత్తమ్మా. జాగ్రత్త నాని. సరే అత్తయ్య.
సరే, నేను కూడా బయటికి వెళ్ళొస్తాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. అలాగే టైలర్.